సార్, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఇప్పుడు ఈ కాలం బట్టి ప్రతి ఒక్కరికి సిజరింగ్, ప్రతి దానికి ఆపరేషన్. వాళ్ళ వంతు చాలా జాగ్రత్త పడవలసింది చాలా ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కంపల్సరీ. ఇది చేయొద్దు అది చేయొద్దు. చాలామంది అంటే వాళ్ళ మీద గారమ్మాయి, వాళ్ళ ఆయన కావచ్చు, వాళ్ళ అత్తమ్మ కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, ఇంకెవరైనా సరే అది గారాభం వల్ల మాకు ఇచ్చేయద్దు, నువ్వు కూర్చొని మేము చూసుకుంటాం, అది నువ్వు తొడకు, మేము చేసుకుంటాం అనే పద్ధతి మాత్రం అది మర్చిపోతే, ఆ విధంగా మర్చిపోతే స్త్రీకి ఫ్రీ డెలివరీ అవుతుంది. ఆమె ఎక్సర్సైజ్ చూడడం కానీ, ఆమె బట్టల ముడుక్కోవడం కానీ, ఆమె తినడం ఆమె తీసుకోవడం కానీ, ఆమె అంటే బయట వాళ్ళు మీరు తీసిపోయినా, మామవ తీగిపోయినా, అత్తవ తీగిపోయినా, ఆయన తీయకపోయినా ఆమె గిన్నెలు ఆమె తీసుకుంటూ, అది దానివల్ల ఎక్సర్సైజ్ బాడీ కింద వంగడం, చూడడం కానీ, లెగడం కానీ, ఇలాంటివి ఆమె పైన ఆమె కొంచెం ఆమె బట్టల ముడుక్కోవడం కానీ, ఇలాంటి వల్ల ఆమెకు చాలా ఫ్రీనెస్ అవుతుంది, ఫ్రీ ఇదవుతుంది. అదొకటి. రెండోది పద్ధతి ఏంటంటే, ఎక్కువగా ఇప్పుడు 95% సిజరింగ్ ఆపరేషన్ చేసి పిల్లలను తీస్తున్నారు. దానికి కారణం ఇది. కొంతమంది మోషన్స్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు. దానికి ఒక ఉదాహరణ మామిడి చెక్క, ఉసిరి చెక్క, ఈ రెండు తీసుకొని, దాచిమి చెక్క, ఈ 3 కషాయం కాసుకొని ఓ టీ టైప్ కానీ తాగితే గర్భిణీ స్త్రీకి మాత్రం కంపల్సరీ నివారణ అవుతుంది.